చినుకు పడితే చిత్తడిగా మారి హైదరాబాద్లో గత రాత్రి కురిసిన వర్షానికి ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని మైలార్ దేవుపల్లిలోని పలు ప్రాంతాల్లో భారీ చెట్లు పెరిగి రోడ్లపై పడ్డాయి. ఒకచోట ధాన్యం లారీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొనగా వరుసగా స్తంభాలు కూలిపోయాయి. ఈ కారణంగా అనేక కాలనీల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ రాఘవేంద్ర కాలనీలో ఓ అపార్ట్మెంట్ సెల్లార్లోకి వర్షపు నీరు చేరి కార్లు నీళ్లలో మునిగిపోయాయి. శేరిలింగపల్లి నియోజకవర్గంలోని పలు కాలనీలో నివాస గృహాల్లోకి వరద చేరింది. సామాగ్రి తడిసింది. మియాపూర్ నుంచి బాచుపల్లి వెళ్లే ప్రధాన రహదారిపై వరద నిలిచి వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. వానొస్తే కష్టాలు తప్పడం లేదని చందానగర్ పాపిరెడ్డి కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లు ఖర్చు చేసి నిర్మించిన రైల్వే అండర్ పాస్ ను ఉపయోగించుకునే పరిస్థితి ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత ప్రజలు రైల్వే ట్రాక్ దాటుతూ అనేక ప్రమాదాలు గురవుతున్నారనేసి గత 15 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ప్రభుత్వము ఈ అండర్ పాస్ బ్రిడ్జ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని వల్ల వర్షాకాలము వచ్చిందంటే చాలు మొత్తం చూస్తున్నారు కదా, మొత్తం నిండిపోతుంది ఎక్కడిదక్కడ. దీనికి ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాట్లు ఏం లేవు. అంటే దాంట్లో నీళ్లు నిండితే నీళ్లు ఎత్తిపోయడానికి మోటార్లు కూడా లేవు. ఇది ఎప్పుడు పనిచేస్తుందో ఎప్పుడు పనిచేయదో తెలియదు. ప్రతిసారి కూడా ఇది వర్షానికి మునిగిపోతుందేమో అని చెప్పి బైపాస్ ఉందో లేదో కూడా జనాలకు డౌట్. కాబట్టి దీనికి కంపల్సరీ నిత్యం రాకపోకలకు అనుకూలంగా ఉండేలాగా దాన్ని తయారు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇమీడియట్ గా నీళ్ళలో మునగకుండా ఒక మోటార్ బయట పెట్టి వర్షం పడ్డ వెంటనే వాటర్ డైలీ ఇట్లా వర్షం పడ్డ ఇమీడియట్ గా బయటికి తీసేస్తుంటే ప్రజలకు ఇది యూస్ఫుల్ అవుతుంది.